హాయ్ అండి. ఈరోజు మంచి పొడుపు కథతో మీ ముందుకొచ్చేసాను. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏమిటది? ప్రశ్న మరొకసారండి. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎండు కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఎండు కొబ్బరిని మనం బయట అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి. అలానే బయట పెట్టేస్తే అది బూజు పట్టిపోయి కుళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. పంచదారలో ఇలాగా ఎండు కొబ్బరిని పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటుందండి. చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఎక్స్పైరీ ట్యాబ్లెట్ని పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకొని ఇలాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ని మన కిచెన్ సింక్లో నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ పౌడర్ని కిచెన్ సింక్లో హోల్స్ దగ్గర వేసామనుకోండి, వీటి ఘాటుకి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఈ టిప్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్పైరీ ట్యాబ్లెట్లు పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఇలా హోల్స్ దగ్గర వేసేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఇంకొక ట్యాబ్లెట్ని కూడా తీసుకొని మన ఇంట్లో పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కల పైన స్ప్రే చేసినా ఓకే, లేదంటే చెట్టులో మొదటైనా ఇలాగా మనం ఈ వాటర్ని ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. అల్లం పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని అల్లం ఆ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. అల్లం పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందామండి. నిమ్మ తొక్కల్ని మనం పడేస్తూ ఉంటాం కదండి, రసం పిండిన తర్వాత వాటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం స్నానం చేసే వాటర్లో ఇలాగ ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలాగ స్నానం చేసామనుకోండి, మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుంది, పొడి బారకుండా ఉంటుంది, పగుళ్ళు లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా టిప్ నెంబర్ 5, మనం యాపిల్ని అయితే ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉంటాం కదండి. ఇలా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా కొంచెం గోరువెచ్చని వాటర్లో ఒక 1 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా వదిలేసి తర్వాత మనం క్లీన్ చేసుకొని తిన్నామనుకోండి, ఎటువంటి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఇలా యాపిల్స్ అయితే ఎన్నో మెడిసిన్స్తో వేసి పండిస్తూ ఉంటారు కదండి, కెమికల్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. ఇలాగా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా గోరువెచ్చని వాటర్లో కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకొని తిన్నామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టమాటాలు మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగ టమాటాలు వెనక బాగాన తొడుము దగ్గర కొంచెం అయితే ఇలా ప్లాస్టర్ వేసేసి ఏదైనా ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా టమాటాలు పాడవకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ అయితే ఒక హాఫ్ తీసుకొని లెమన్ పైన ఇలా లవంగాలను అయితే ఒక 5-6 తీసుకొని ఇలాగా లెమన్ పైన ఇలా గుచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, లేదంటే బయట పెట్టుకున్నా కూడా వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూస్తే రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, బాస్మతి రైస్ ఎక్కువ మొత్తంలో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా బాస్మతి రైస్లో బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి, బిర్యానీలో వేసుకునే ఆకు అయితే ఇలాగా ఒకటి తీసుకొని ఇలా ఈ రైస్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, దోసకాయలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. న్యూస్ పేపర్లో దోసకాయలను ఇలా రోల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటుందండి. న్యూస్ పేపర్ ఇలా రోల్ చేసుకోవటం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దోసకాయ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఇంకా టిప్ నెంబర్ 10, కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఎండి కొబ్బరి ముక్కని ఇలాగా కందిపప్పులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పురుగు పట్టకుండా పాడవకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం.
ఇలాగా ఆయిల్లో ఎగ్స్ని అయితే వేయించుకుంటూ ఉంటాం కదండి. ఎగ్స్ వేయించుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా వేయించుకున్నాం అనుకోండి. సాల్ట్ వేయటం వల్ల ఆయిల్ పీల్చకుండా ఉంటుంది, అలానే పసుపు వేయటం వల్ల కలర్ఫుల్గా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దానిలో నిండుగా అయితే రైస్ అయితే పోసుకోవాలండి. ఇలా చాకులు కానీ, సిజ్జలు కానీ, అలానే ఫేలర్లు కానీ ఇలాగా మనం ఈ రైస్లో పెట్టేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, మనం కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. చాకులు కానీ ఇలా సిజ్జలు కానీ షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. మనం అవసరానికి యూజ్ చేసుకుని తర్వాత ఇలా ఈ రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటుంది. ఎక్కువ రోజు మన్నికైతే ఉంటాయండి. సిలుం కానీ తుప్పు లేకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 13, మనం ఇల్లు అయితే మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ స్విచ్ బోర్డులపై ఉన్నటువంటి డస్ట్ని మాత్రం క్లీన్ చేయం కదండి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలాగ స్విచ్ బోర్డులపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. కొంచెం అయితే కాటన్ తీసుకుని కాటన్ పైన కొంచెం అయితే కొబ్బరి నూనె అయితే వేసేసుకొని ఇలా స్విచ్ బోర్డులపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా మనం క్లీన్ చేసుకునేటప్పుడు మెయిన్ అయితే ఆఫ్ చేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. లేదంటే మనకి లూజ్ కలెక్షన్స్ అయితే ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటుంది, కరెంట్ షాక్ కొట్టే ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం స్విచ్ అంటే మెయిన్ ఆఫ్ చేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చూసారు ఎంత టేస్ట్ అయితే వచ్చిందో. ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. టిప్ నెంబర్ 14, అలోవేరా అయితే అందరి ఇళ్లలో ఉంటూ ఉంటుంది కదండి. అలోవేరాని ఇలాగ చక్కగా ఫేస్ ప్యాక్ లాగా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఎన్నెన్నో ఆయింట్మెంట్స్ అని మందులని వాడుతూ ఉంటాం కదండి. ఫేస్ పైన ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. అలోవేరాని గుజ్జును అయితే ఇలా ఈ విధంగా మన ఫేస్ పైన ఒక 1 అవర్ మాత్రం ఇలా అప్లై చేసి 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. మొటిమలు మచ్చలు కూడా పోతాయి. అలోవేరా ఇంకొక రకంగా కూడా ఉపయోగించుకోవచ్చండి. అలోవేరాని ఇలా సైడ్ ఎడ్జ్లు కట్ చేసేసి కొంచెం ఏదైనా హోల్స్ ఉన్న గెట్ని తీసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని గ్యాస్ స్టవ్ మీద కొంచెం హీట్ చేసుకున్న తర్వాత మనకు అనుకోకుండా స్కిన్ పైన గెడ్డలు కానీ పొక్కులు కానీ వస్తూ ఉంటాయి కదండి. ఇలా గెడ్డల పైన కానీ పొక్కుల పైన కానీ అలోవేరాని ఇలా హీట్ చేసుకుని కాపుకున్నాం అనుకోండి, గెడ్డల పైన ఉన్నటువంటి పెయిన్ తగ్గిపోతుంది. అలానే చక్కగా తొందరగా రికవర్ అయిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఆనియన్స్ ట్రైలో ముందుగా న్యూస్ పేపర్ అయితే వేసేసుకొని ఇలాగ ఆనియన్స్ పెట్టుకుని అక్కడక్కడ కొంచెం ఇలాగా న్యూస్ పేపర్ని అయితే రోల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ఇలా ఆనియన్స్లో పేపర్ పెట్టడం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. వాటర్ క్యాన్స్ అయితే మన అందరి ఇళ్ళలో ఉంటూ ఉంటాయి కదండి. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా వాటర్ క్యాన్లో ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే పాకుడు కానీ క్రిములు కానీ అన్నీ కూడా పోతాయి. ఇలా నిమ్మరసం తీసేసుకున్న తర్వాత నిమ్మ తొక్కలు పడేస్తూ ఉంటాం కదండి. నిమ్మ తొక్కల్ని అలానే రాళ్ళు ఉప్పు ఒక గుప్పుడు తీసుకొని అలానే బియ్యం కూడా ఒక గుప్పుడు తీసుకొని అందులో వేసేసి ఇలా మొత్తం కూడా వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా మొత్తం రఫ్ చేసి ఇలా ఊపామనుకోండి, చక్కగా మనం కొన్ని వాటర్ పోసేసి అలా ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతుంది. టిప్ నెంబర్ 16, మన ఆడవాళ్ళకి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఆడవాళ్ళం అందరం కూడా ఇలా బ్యాంగిల్స్ అయితే ఎక్కించుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు మనకి ఈ స్కిన్ పైన బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలాగా బ్యాంగిల్స్ ఇలాగా గుచ్చుకుపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒకరి హెల్ప్ లేకుండా చక్కగా చాలా ఈజీగా ఇలా సింపుల్గా అయితే బ్యాంగిల్స్ ఎక్కించుకోవచ్చండి. కొంచెం అయితే వ్యాధులని ఇలాగా హ్యాండ్స్కి ఇలా అప్లై చేసేసి ఎంత చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా చాలా ఈజీగా స్మూత్గా ఇలా బ్యాంగిల్స్ అయితే ఎక్కించుకోవచ్చండి. ఇలా వీడియోలు చూసారా, చక్కగా ఎక్కించుకోవచ్చు. ఇలా కొంచెం వ్యాధులన్నీ అయితే అప్లై చేసి బ్యాంగిల్స్ని ఈజీగా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17, పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఆయిల్ ప్యాకెట్స్ మనం ఆయిల్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఆ ప్యాకెట్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సిజర్ పెట్టి కొంచెం అయితే ఇలాగా కట్ చేసేసుకొని ఇలా పచ్చిమిర్చిని అయితే ఈ ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయండి. ఇందులో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ అంతా పచ్చిమిర్చికి పడుతుంది, పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ పడేసే బదులు చక్కగా మనం వేస్ట్ అని పడేసే బదులు ఇలా పచ్చిమిర్చిని ఈ ప్యాకెట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మన అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 18,
పాలు ఒక్కొక్కసారి మనం మర్చిపోయి కాగబెట్టకుండా అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు పాలు ఇరిగిపోతాయేమోనని మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకొని ఇలా పాలు పోసుకొని ఇలాగా పాలు ఇరిగిపోతాయేమోనని మనకి డౌట్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా కోకోనట్ ఆయిల్ని 2 డ్రాప్స్ అయితే అందులో వేసేసి ఇలాగ మనం ఇలా మరిగించుకున్నాం అనుకోండి, పాలు అస్సలు ఇరగవండి. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా చక్కగా మనం పాలు ఇరిగిపోతాయేమోనని మనం డౌట్ వచ్చినప్పుడు ఇలా కొంచెం కొబ్బరి నూనె 2 చుక్కలు అయితే వేసేసి ఇలా పాలు పెట్టుకున్నాం అనుకోండి, అవి ఇరిగిపోతాయేమోనని భయం కూడా ఉండదండి. ఇది నేను ఉదయము పాలు కాగబెట్టకుండా అలా మర్చిపోయానండి. మీకు చూపిస్తున్నాను వీడియోలో చూడండి. పాలు అయితే విరగలేదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 19. చపాతీలు చేసుకునే చపాతీ కర్ర అయితే ఉంటుంది కదండి. ఆ కర్ర అయితే తీసుకొని ఈ విధంగా మనం ఒక్కొక్కసారి అనుకోకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి చాలా తిమ్ముర్లు అయితే వచ్చేస్తూ ఉంటుంది, పెయిన్స్ వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా చక్కగా మనం ఎక్సర్సైజ్ లాగా ఇలా మసాజ్ చేసినట్లుగా చపాతీ కర్రతో ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి తిమ్ముర్లున్న పెయిన్స్ ఉన్న తగ్గిపోతాయండి. ఇలా ఈ విధంగా చేతులతో ఇలాగా చపాతీ కర్రని రఫ్ చేసి ఇలా రుద్దుతూ ఉన్నాం అనుకోండి, మనకి ముద్దుబారిపోయినటువంటి స్కిన్ చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందండి. ఈ విధంగా మనం చక్కగా అప్పుడప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు అలానే మనకి తిమ్ముర్లు కానీ అంటే స్పర్శ తెలియనట్లుగా ఉన్నప్పటికీ కానీ చక్కగా మనం ఇలాగా ఎక్సర్సైజ్ లాగా మసాజ్ చేసినట్లుగా చపాతీ కర్రతో ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా జరుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 20. మినపగుళ్ళు మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు 4-5 ఎల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసేసుకొని మూత పెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.